రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. తీసుకురా, తొందర కానీ రే, తొందర కానీ. పాస్వర్డ్ ఏం పెట్టినారు? పడు, తొందర కానీ రే, నీ ఫోన్ కాగల పోని, తొందర కానీ. కానీ రే, అయిందా లేదా? ఎంత మామ? ఒక్క నిమిషం. పాస్వర్డ్ ఎందుకు పెట్టినారు? అందరు పెట్టింది కదా మామ, అందుకని పెట్టినా. ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి? పర్సనల్స్ ఏం లేవు మామ, అందరు పెడుతున్నారే పెట్టినా. ఒక చిన్న ఫోన్ కోసం నువ్వు పాస్వర్డ్ పెట్టినావు, ఇంత పెద్ద బాడీ కోసం నీకు సేఫ్టీ లేదా? అంటే అర్థం కాలే మామ, ఏమంటున్నావు నువ్వు? హెల్మెట్ లేదా? హెల్మెట్ మామ మర్చిపోయాను మామ, నాకు పని ఉంది మామ, వెళ్తా మామ. మామ, చెప్పు మామ. ప్రపంచంలో 80% మంది అనవసరంగా ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు. చెప్పు. ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు కదా, అందులో 20% మాత్రమే వారికి యూజ్ అవుతున్న ప్యాటర్న్ అనేది. మిగతా 80% మంది వేస్ట్ గా యూజ్ చేస్తున్నారు. అదే హెల్మెట్ యూజ్ చేస్తే నీ ప్రాణాలకు కూడా సేఫ్టీ ఉంటుంది కదా. కరెక్టే మామ, నేను ఇప్పుడు మర్చిపోయాను మామ, నేను అర్జెంట్ ఉంది మామ, నేను వెళ్తా మామ. సారీ, ఏమనుకోక మామ, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. అరే ఫోన్ పడ్డాడు బావా, ఎవరప్పుడు ఫోన్ దగ్గర చూద్దాం. అరే ఇది ఫోన్ వస్తుందో ఇక్కడ లాక్డౌన్లోకి వచ్చింది, అసలు ఫోన్ ముడిగిలే చెప్పాడు. ఎవరప్పుడు ఫోన్ పడ్డాడు, పరిశ్రమ అప్పుడప్పుడు పొంది లాక్ ఎవరప్పుడు పోయి ఇదంతా ఏం ఇది పడ్డాడు. వాళ్ళకి పిలుస్తూ ఉండే పోయి, అరే రాజా ఇట్రా, అరే ఫోన్, అరే రాజా ఇట్రా రాజా ఇట్రా. ఏం లేదు, దమ్ము రావాలా? అన్న పసాన చూసారుగా ఫ్రెండ్స్, మన ప్రసాద్ విషయంలో ఎలాంటి తప్పు జరిగిందో. ప్రసాద్కు యాక్సిడెంట్ అయినా కూడా అతను బతకడానికి 2 అవకాశాలు ఉండేవి. 1, అతను హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడు. 2, అతని ఫోన్కు పాస్వర్డ్ లేనట్లయితే చేనులో పనిచేసే రైతు సహాయంతో బతికేవాడు. ప్రసాద్ ఈ 2 అవకాశాలు కోల్పోవడం వల్ల అతను ఈరోజు మన మధ్యలో లేడు. సో ఫ్రెండ్స్, అవసరమయ్యే వాటిని ఉపయోగించండి, అనవసరమైనటువంటి వాటిని వీలైనంత దూరంగా ఉంచండి. థ్యాంక్ యూ.